రాజేందర్ రెడ్డికి సంబంధం లేదు, మేము తీసుకొచ్చినామని చెప్తారు. మా ప్రభుత్వం వచ్చినాక మేము శాంక్షన్ చేయించినామని చెప్తారు. అయ్యా 2023 అక్టోబర్ 16 తారీఖు రోజు 2023 అక్టోబర్ 16 తారీఖు నాడు జీవో కాపీలు ఇష్యూ అయినాయి. జీవో నెంబర్ 162 మీకు జీవోలు సహా మీకు చూపిస్తారు. ఇది జీవో నెంబర్ 162 అంటే ఇది జీవో నెంబర్ 190 అన్ని కాలేజీలు కలిపేసిండ్రు. దీంట్లో క్లియర్ కట్ గా రాసిండ్రు, దాని రెఫరెన్స్ వేసిండ్రు. జీవో నెంబర్ MS 162 HM and FWC C1 డిపార్ట్మెంట్ డేటెడ్ 16/9/2023. దాంట్లో క్లియర్ కట్ గా ఏం రాసిండ్రా? విత్ ద రెఫరెన్సెస్ 1 to 8 read above, government has accorded administrative sanction for establishment of 8 new government medical college and attached teaching hospital in the state. In reference number 9 and read above, government has accorded administrative sanction for an amount of rupees 1447 crores for the construction of new 8 government colleges by R&B department. It has now been decided to entrust the medical college construction work to Telangana Education and Welfare Infrastructure Development Corporation and works related to upgradation of attached teaching hospitals and procurement of equipment and furniture to Telangana Medical Services and Infrastructure Development Corporation. ఇక్కడ క్లియర్ కట్ గా మీరు చూసుకోవచ్చు. నారాయణపేట 180 కోట్ల రూపాయలు టోటల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అమౌంట్ ఇష్యూడ్ వైడ్ జియో నెంబర్ MS 162 డేటెడ్ 16/9/23 180 crores. దేనికయ్యా అవి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ ఏమో 130 కోట్లు, ఎక్విప్మెంట్ కు హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ మొత్తం ఎక్విప్మెంట్ కు 50 కోట్లు. మొన్న ఒక ప్రెస్ మీట్ చెప్తున్నారు మీకు, ప్రెస్ మిత్రులు ఒకసారి పోయి చూసుకోండి. మళ్ళా మేము వచ్చినాక సిటీ స్కాన్ వచ్చింది, ఆ ఎక్విప్మెంట్ వచ్చింది, వచ్చింది. మీరు ఏం చేసింది అని వచ్చింది 50 కోట్ల రూపాయలు మేము అటాచ్డ్ టీచింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి 50 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేయించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎప్పుడు 2023 అక్టోబర్ 16 తారీఖు. ఇది జియో. ఈ జియో ఏదో 2014 మొన్న అది అట్లే కింద పెట్టుకొని ఏడాది అయినాక ఇప్పుడు దాన్ని బయటకు తీసుకున్నాం. సిగ్గుండాల 2 సంవత్సరాలు దాదాపు అవుతుంది. 2వ సంవత్సరం కూడా స్టూడెంట్స్ అవుతున్నారు. ఇంతవరకు మెడికల్ కాలేజ్ కు ఒక్క ఇటుక పెళ్ళైనా మీరు పెట్టినా నేను ప్రజల తరఫున, నారాయణపేట ప్రజల తరఫున, నారాయణపేట జిల్లా ప్రజల తరఫున నేను ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నాను.